హల్లెలూయా. అయితే దావీదు మహారాజు అంటున్నాడు, నేను నా హృదయములో కీర్తనలు 66 అధ్యాయం 18వ వచనము, నేను నా హృదయములో పాపమును అలక్ష్యం చేసిన యెడల నేను ప్రభువు నా మనవి ఆలకింపబోవును. అయితే నా హృదయములో పాపమును దాచుకొనక నేను దాన్ని ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. ఐ హావ్ a sin you against Lord Jesus Christ, give me your holy heart. అయితే ఆయన అంటున్నాడు, దేవా నా పాపం పోనట్లు నన్ను పవిత్రుడుగా చేయము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుమంటున్నాడు. అయితే ఈ దినమున, ఈ క్షణమున దేవా నీ ఆత్మతో నన్ను నింపమని, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడగమని నువ్వు ప్రార్థించినట్లయితే నువ్వు తగ్గించుకుంటావు. హల్లెలూయా. అలాగనే కీర్తనలు 51వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, 10వ వచనం చూసినట్లయితే, దేవా నా హృదయ అంతరంగములో స్థిరమైన మనసుని నూతనముగా పుట్టించుము. నా హృదయ అంతరంగములో స్థిరమైన మనసుని నూతనముగా పుట్టించుము. కాబట్టి దేవా నా హృదయ అంతరంగంలో స్థిరమైన మనసు కావాలి. ఈ రోజుల్లో స్థిరమైన మనసు లేదు. ఏమనుందంటే, అంత్యకాలములో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనము. మనుషులు స్వార్థప్రియులు, బిక్కమలాడువారు, ధనాపేక్షులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి వలే ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకోమంటున్నాడు. కాబట్టి దావీదు మహారాజు అంటున్నాడు, దేవా నా హృదయాంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. ఒక నూతనమైన మనసు కావాలి, ఒక నూతనమైన ఆలోచన కావాలి, ఒక నూతనమైన తలంపు కావాలి, ఒక నూతనమైన మార్పు కావాలి. Christ died for my sin on the cross. Christ died for we sin on the cross. He said on the cross the holy blood. Jesus Christ called you to live the holy life. దేవుడు నిన్ను పరిశుద్ధమైన జీవితం జీవించడానికి పిలిచాడు. Christ chose you to live the holy life. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు పరిశుద్ధమైన జీవితం జీవించుటకు. మస్ట్ ఇంపార్టెంట్ the holy life. I preach the gospel. Must important. నేను ఈ మాటలను ప్రకటించుట ఎంతో ప్రాముఖ్యమైనది అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సమీపముగా ఉండగానే ఆయన పాదములు పట్టుకోవాలి. యాకోబు అంటున్నాడు, దేవా నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. దేవా నువ్వు నన్ను కరుణించే వరకు నిన్ను వదిలిపెట్టను అన్నా. పరిశుద్ధమైన ఆయన సన్నిధిలో మనం నిలబట్టకు, నివసించుటకు ఆయన సన్నిధికి వచ్చాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా యుద్ధములు, గొడవలు, కోపములే. ఆయన ఆకాశము నుండి చూసి భూమి మీద ఒక్కడైన భక్తుడు కలడా?
నాకు భయపడేవారు కలరా అని చూసినప్పుడు ఆయనకు భయపడేవారు తక్కువ ఉన్నారంట. కాబట్టి ఇంకా ఒక వచనం చదువుకుందాం బైబిల్లో. మరి ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చదువుకుందాం. నీ ప్రవర్తనను నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించేదను. నీ చెడుతనమనే కారణము, కాబట్టి నీ చెడుతనమే కారణమవుతుంది. కాబట్టి నీ ప్రవర్తనను నీ క్రియలను నీ మీదికి రప్పించేదను. నీ చెడుతనము ఈ చెడుతనమే దీనికి కారణము కదా. మనం నశించిపోవడానికి, మన రోగాల పాలైపోవడానికి, మన అనారోగ్యం పాలైపోవడానికి, మనం నశించిపోవడానికి కారణం ఏంటి? నీ అతిక్రమములే కదా. తన అతిక్రమములు ఒప్పుకొని వదిలిపెట్టువాడు ధన్యుడు. తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందువాడు ధన్యుడు. సామెతల గ్రంథములో 28వ అధ్యాయంలో 13వ వచనం ఉంది. తన అతిక్రమములు వదిలిపెట్టుకొని తన పాపములను వదిలిపెట్టువాడు ధన్యుడు. తన దోషములను కప్పెట్టుకున్నవాడు బహు శాపం పొందును. దావీదు మహారాజు, ఐ హావ్ సిన్ అగైనెస్ట్ యూ, నేను నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను. నేను నీ ఎదుటే పాపం చేసి ఉన్నాను. దేవా, నాకు నూతన హృదయం దయచేయము, నూతన ఆత్మను దయచేయము. హల్లెలూయా. పరలోక దేవా నన్ను ఎన్నుకున్నావు, పరిశుద్ధ దేవా నన్ను ప్రత్యక్షించావు. పరలోకం చేరు వరకు పరిశుద్ధముగా నుందును. పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసు. పరలోక దేవా నన్ను ఎన్నుకున్నావు, పరిశుద్ధ దేవా నన్ను రక్షించావు. పరలోకం చేరు వరకు పరిశుద్ధముగా నుండును. పరలోకం చేరు వరకు పరిశుద్ధంగా జీవించాలి. ఏ రోజైతే ఈ లోకాన్ని వదిలిపెడతావో, ఏ దినమున ఈ లోకాన్ని వదిలిపెడతావో, ఏ టైంన ఈ లోకాన్ని వదిలిపెడతావో నీకు తెలియదు గనక పరిశుద్ధమైన జీవితం జీవించాలి, ప్రభువుకు దగ్గరగా జీవించాలి. లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనం చూసినప్పుడు అక్కడ రాయబడుతుంది, తండ్రి, నేను నీకు విరోధముగా పాపం చేస్తున్నాను. ఐ హావ్ సిన్డ్ అగైనెస్ట్ యూ. తండ్రి, నేను నీకు విరుద్ధంగా పాపము చేసి ఉన్నాను. నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడను కాదు. అయితే నీ కూలివారిలో ఒక్కనగా ఆయనను చేర్చుకోమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కూలివానిగా అంటే ఏంటి? ప్రభువా, నీ పని చేసేవానిగా నన్ను చేర్చుకో. దేవుని పని చేసేవానిగా నన్ను పెట్టుకో. నీ కుమారుని అనిపించుకుంటూ నాకు యోగ్యత లేదు. నీ కుమారుని అనిపించుకునే అర్హత నాకు లేదు. అయితే నీ ద్రాక్ష తోటలో పని చేసేవానిగా నన్ను నిలబెట్టు అంటున్నాడు.
అయితే దేవుని పని కొరకు ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో 8వ వచనం అన్నాడు, ఐ విల్ గో, సెండ్ మీ, ఐ విల్ గో, సెండ్ మీ మై లవ్, నేనున్నాను, నన్ను పంపు ప్రభువా అంటున్నాడు. నేనున్నాను, నీ పరిచర్యకు నన్ను పంపు, నీ పరిచర్యలో పాలిభాగస్తులుగా చేయి. The Lord Jesus Christ Almighty God, the Lord Jesus Christ Almighty God, Holy God, the Holy, 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 పరిశుద్ధుడు 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 అని 2 రెక్కలతో ముఖం కప్పుకుంటూ 2 రెక్కలతో తన పాదములు కప్పుకుంటూ పరిశుద్ధుడు 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 అని దేవుని స్తుతి గానాలు చెల్లిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ప్రార్థనలు ఎదుగుతున్నారా? తప్పిపోయిన కుమారుడు దేవుని వద్ద నుంచి దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ పందులు తినే భోజనం కూడా దొరకలేదు. దైవవాక్యమనే భోజనమును వినకుండా అమ్మంటుంది, అయ్యా నువ్వు చేదుకోవడానికి నీళ్ళేం లేవు కదా అని సమర్థ స్త్రీ అన్నప్పుడు, అమ్మా నేను నీకు జీవజలములు ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆమె వెళ్ళి ఏం చేసింది? దేవుని వాక్కులో వస్తున్న జీవజలములు తీసుకొని ప్రభు పరిచర్యకి వెళ్ళిపోయింది. ప్రభు సాక్ష్యం ఇవ్వడానికి వెళ్ళింది. ప్రభు పని మీద వెళ్ళింది. ఇలా దేవుని పని కోసం వెళ్తున్నారా? దేవుని పని చేస్తున్నారా? వాక్యం వినటానికి ఎంతో కష్టం అయిపోతుంది. వాక్యం వినటానికే వాక్యం నేర్చుకోలేకపోతున్నారు. అందుకే అన్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. మనుషులు స్వార్థ ప్రియులు, బిక్కములాడువారు, అహంకారులు, అవివేకులు, కృతజ్ఞత లేనివారు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. అందుకే అంటున్నాడు దావీదు మహారాజు, దేవా ఇదిగో నేను నీకు విరోధముగా పాపం చేసి ఉన్నాను. I have sinned against you, the Lord Jesus Christ, my good shepherd. We are Lord Jesus Christ, my good shepherd. My dear friend, today change your life. Your God, the light of God. ఈ రోజైనా, ఈ క్షణమైనా, ఈ దినమైనా, ఈ క్షణమైనా నీ జీవితాన్ని మార్చుకుంటే నువ్వు ధన్యుడివి. అపరాధముల చేతను, పాపముల చేతను నువ్వు చనిపోయి ఉండగా ఆయన కుమారుడైన యేసు రక్తము నిన్ను ప్రతి పాపము నుంచి కడిగిస్తుంది. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, నా పాపము బాపా, నా పాపము బాపుటకై, నా శాపము తొలగించుటకై
కల్వరి శిలువలో రక్తాన్ని కార్చావు. తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, తండ్రి, నీకు విరోధముగా నేను పాపం చేసేదని, I have sinned against you. నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యత నాకు లేదు. నన్ను నీ కూలివానిగా ఒకనిగా పెట్టుకొనుము. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని పని చేయటం కష్టం అనుకొని తప్పిపోయిన కుమారుడు పారిపోయాడు. దేవుని పని చేయటం మానేసిన తర్వాత, తండ్రి పని చేయటం మానేసిన తర్వాత దేవునికి దూరమయ్యాడు, దేవుని సన్నిధికి దూరమయ్యాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, రక్షణ పోగొట్టుకున్నాడు, ఆత్మీయ జీవితం పోగొట్టుకున్నాడు, అంధకారులతో కలిసిపోయాడు, అపవిత్రుడిగా మార్చబడ్డాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి. I am the holy, we are holy. నేను పరిశుద్ధుడై ఉన్నట్టుగా మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధమైన జీవితమును, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేవు. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. దేవుని ఆత్మ కొరకు నువ్వు దాహం చెందాలి. దేవుని ఆత్మ కొరకు నువ్వు ఆరాటపడాలి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలి. ఆత్మ కొరకు నీ దాహం లేదా? ఆత్మీయ జీవితం మర్చిపోయినవా? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు అంటున్నాడు, నీ అతిక్రమములను బట్టి, నీ పాపములను బట్టి నీ ఎముకలలో స్వస్థత లేదు. కాబట్టి తను తాను తగ్గించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు అంటున్నాడు. యేసయ్యా నాతో మాట్లాడుము అని ప్రార్థిస్తున్నావా? ప్రార్థించాలి. ఇంకొక వచనం చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములును. తప్పిపోయిన కుమారుడికి తండ్రి భయం లేక, తండ్రి హద్దు లేక, తండ్రి మాట గెలవేక తప్పిపోయాడు. పందులు తినే భోజనమునకు అలవాటు పడ్డాడు. అది కూడా అతనికి దొరకలేదు. మరలా తండ్రి గుర్తుకొచ్చాడు. తప్పిపోయిన నా బిడ్డలారా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, కానీ మీకు ఆత్మీయమైన జీవితం లేదు. అవునా? ఆత్మీయమైన ఆహారం లేదు. పందులు తినే పొట్టు దగ్గర నువ్వు నిలిచి ఉన్నావు. ఎందుకనగా జనులు
హితబోధ ఎనక దుర్దశవులు గలవారు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా పాపమే. దేవా, నా హృదయాంతరంగంలో నూతన హృదయమును పుట్టించుము. అలా ప్రార్థించాలి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నా హృదయములకు రా అని అడగాలి. మోకరిచ్చు ప్రార్థన, మోకరిచ్చు. తండ్రి, ఇదిగో తప్పిపోయిన కుమారుడు పందులు తినే పొట్టు దొరకక తండ్రికి విరోధై తండ్రి మాటకి విలువక దేవునికి దూరమయ్యాడు. ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవుని వాక్యం చదవకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, ఆత్మపూరులు కాకుండా దేవునికి దూరముగా పారిపోతున్నారు. తండ్రి, నా పాపములు క్షమించుము. తన అతిక్రమంలో ఒప్పుకొని వాటిని వదిలిపెట్టి వాడు ధన్యుడు. నీ హృదయములో పాపమును లక్ష్యము చేసిన విడలా ప్రభువు నీ మనవి ఆలకించాడు. దేవా, తండ్రి, నీ కుమారుని అనిపించుకుంటూ నేను యోగ్యుడును కాను. ఇదిగో నీ కూలివానిగా ఒక్కడిగానైనా నన్ను చేసుకొని నన్ను నీ ద్రాక్ష తోటలో నీ పనిలో నన్ను కూలివానిగా పెట్టుకో. దేవుని పని లేకుండా, దేవుని మాట అనకుండా, దేవుని పని చేయకుండా అద్దులేని పరిస్థితిలో తిరుగుతున్నావా? ఎంతకాలము దేవునికి తిరుగుబాటు చేస్తావు? ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. నీ పాపములు ఒప్పుకుంటే, నీ దోషములు ఒప్పుకుంటే, నీ అతిక్రమములు ఒప్పుకుంటే, నీ అంధకారాన్ని తొలగించుకుంటే దేవుడు నీకు దగ్గర అవుతాడు. ప్రార్థించు. రెండు చేతులు పైకెత్తి ప్రార్థించు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని రాత్రి పగులు మానక స్తుతిగానములతో స్తుతింపబడుతున్న మా దేవా, సర్వశక్తిమంతుడైన దేవుడు సింహాసనం ముందు నుండి నేను చూస్తున్నాను. కళ్ళు తెరిచి, ఆత్మనేత్రాలు తెరిచి ప్రభు వైపు మొరపెట్టుకోవాలి. దేవా, నా హృదయములకు రమ్ము, దేవా, నా ఆత్మలకు రమ్ము అని అడగాలి. దేవుని ఆత్మ లేనట్లయితే నీ జీవితము దేవునికి అంకితం కాదు. దేవుని దగ్గర పక్షస్థం పడకపోతే నువ్వు దేవునికి సమీపముగా ఉండలేవు. ప్రార్థించు, పక్షస్థపడు, ఆరోగ్యం కావాలని అడుగు, ప్రతి రోగమును చెడిపించమని అడుగు, ప్రతి దోషమును చెడిపించమడుగు, ప్రతి అంధకారమును చెడిపించమని అడుగు, ప్రతి చీకటి శక్తులను చెడిపించమని అడుగు. నేను ఎన్నో సార్లు నీ మాటలు ధిక్కరించాను ప్రభువా, నన్ను పవిత్రపరచమని అడుగు. ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా, నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా.